అలాగే నా పేరు మైత్రి వెంకటమై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా తిరుగుతున్న ఒక టాపిక్, నేను ఈ టాపిక్ మీద వీడియో చేయడం లేట్ అయ్యాను, నాకు కూడా తెలుసు ఆ విషయం. బట్ ఏమంటే ఏమన్నా ఒక కొద్దిగైనా క్లారిటీ వస్తుందేమో అని చెప్పి ఎదురు చూశాను. సో కొంతవరకు క్లారిటీ వచ్చింది. సో అందుకే చేస్తున్నాను ఈ వీడియో అయితే. సో బేసిక్గా మనకందరికీ తెలుసు స్మృతి మందానా ఇండియన్ ఫీమేల్ క్రికెటర్. సో బేసిక్గా మేల్ క్రికెటర్స్కి ఎంత పాపులారిటీ ఉంటుందో అట్లీస్ట్ అందులో ఒక 50% పాపులారిటీ అయినా ఉన్న ఇండియన్ ఫీమేల్ క్రికెటర్ ఈమె. సో స్మృతి మందానాకి చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది, చాలా హ్యూజ్ లెవెల్ ఆఫ్ ఆడియన్స్ సపోర్ట్ ఉంటుంది. అండ్ యూనో తన కోసం ఫిమేల్ క్రికెట్ మ్యాచెస్ చూసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. లైక్ ఇప్పుడు విరాట్ కోహ్లీ కోసం, రోహిత్ శర్మ కోసం, ధోని కోసం ఎట్లయితే మ్యాచ్లు చూస్తారో మన దగ్గర అలాగా ఆవిడ కోసం ఫిమేల్ మ్యాచెస్ చూసే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా ఉంది. సో అలాంటి ఒక మంచి ఇంపాక్ట్ ప్లేయర్, ఇంపాక్ట్ఫుల్ పర్సన్ ఇన్ సొసైటీ ఆల్సో. సో ఆవిడ రీసెంట్గా పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చింది. ఆ అఫీషియల్ అనౌన్స్మెంట్లో ఆవిడ చెప్పిన పేరు ఏంటంటే పాలాష్ ముచ్చల్ అనే ఒక పర్సన్. సో ఈ పర్సన్ని స్మృతి మందానా పెళ్లి చేసుకోబోతుంది. సో బేసిక్గా వీళ్ళిద్దరూ కూడా చాలా మంచి పేరు అని చెప్పి అప్పుడు అందరూ అనుకున్నారు చూసినప్పుడు. సో ఓకే అంతా బాగానే ఉంది అనుకున్నారు. అండ్ వీళ్ళ పెళ్ళి మహారాష్ట్రలోని సాంగ్లీ అనే ప్రాంతంలో నవంబర్ 23వ తారీఖున, అంటే ఈ వీడియో చేయడానికి 5 రోజుల ముందు యాక్చువల్గా. సో ఆ రోజున ఈ స్మృతి మందానాకి అండ్ ఫిల్మ్ మేకర్ అయిన పాలాష్ ముచ్చల్కి వీళ్ళిద్దరికీ కూడా పెళ్ళి జరగాల్సి ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళ పెళ్ళి ఆగిపోయింది. ఇనీషియల్గా అంతా హడావిడి చేశారు, చాలా అంటే చాలా హైప్ ఇచ్చారు బయట అందరూ కూడా. అండ్ ఎవ్రీబడి ఫెల్ట్ వెరీ నైస్, అంటే కపుల్ చాలా బాగున్నారు, యూనో చూడడానికి అందరూ కూడా ఇద్దరు కూడా నైస్గా ఉన్నారని చెప్పి అందరూ మాట్లాడుకున్నారు. సో అంతా బాగానే ఉంది. కాకపోతే వీళ్ళ పెళ్ళి ఆగిపోయిందని ఫస్ట్ న్యూస్ వచ్చింది. దానికి అలా రావడానికి రీజన్ ఏంటి అంటే స్మృతి మందానా ఫాదర్ ఎవరైతే ఉన్నారో అతను హాస్పిటలైజ్ అయ్యారు. సో అతను హాస్పిటలైజ్ అవ్వడం వల్ల ఈ పెళ్ళి కొంచెం పోస్ట్ పోన్ అయ్యింది, ఆగింది. మరి తండ్రికి ఒంట్లో బాగాలేనప్పుడు మరి ఇంకా ఇంట్లో శుభకార్యాలు లాంటివి ఎట్లా పెట్టుకుంటారో అవ్వదు కదా అని చెప్పి అందరూ అనుకున్నారు. తర్వాత మళ్ళీ ఇంకొక 2 రోజులకు ఇంకో న్యూస్ వచ్చింది. ఏమనంటే ఈ పాలాష్ ముచ్చల్ అనే పర్సన్కే హెల్త్ బాగాలేదంటే, ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నాడో ఈ స్మృతి మందానని అతనికే ఒంట్లో బాగాలేదు, అతనికే అనారోగ్యం వచ్చింది, అతను హాస్పిటలైజ్ అయ్యాడు. సో అందుకనే అతని ఇలా ఫ్యామిలీలో ఇద్దరు మెయిన్ పీపుల్కి, పెళ్లిలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన 2 మెయిన్ పీపుల్కి హెల్త్ బాగోకపోవడంతో పెళ్లిని పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడప్పుడే జరగకపోవచ్చు ఈ పెళ్లి, కొద్ది రోజులు పడుతుందో అనుకున్నారు అందరూ కూడా. కట్ చేస్తే ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆ పోస్ట్పోన్మెంట్ తర్వాత స్మృతి మందానా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఈ వెడ్డింగ్ రిలేటెడ్గా ఏవైతే పోస్ట్ చేసిందో, అంటే లైక్ ఎంగేజ్మెంట్ అండ్ ప్రపోజల్ ఫొటోస్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఆ ఫొటోస్ వీడియోస్ ఏవైతే ఉంటాయి వాటిని కూడా కంప్లీట్గా డిలీట్ చేసేసింది. అంటే డిలీట్ అంటే మరి ఇంకా ఆర్చీవ్ చేసిందో డిలీట్ చేసిందో మొత్తానికైతే లేవు, కనబడలేదు మనకి. సో మేబీ డిలీట్ చేసినా కూడా 28 డేస్లో మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు కదా, మేబీ చూద్దాం తర్వాత సిచ్యువేషన్స్ ఎట్లా మారుతాయో. బట్ ప్రస్తుతానికైతే ఆమె తీసేసింది తన అకౌంట్లోంచి. సో ఇప్పుడు ఆవిడ అకౌంట్లోకి వెళ్ళి చూసినట్టయితే మీకు అవి ఏమీ కూడా కనబడవు అనమాట. సో ఎందుకు తీసేసింది అనే క్వశ్చన్ మార్క్ వచ్చింది మొత్తం అందరికీ కూడా. సో ఎప్పుడైతే ఇంకా వాళ్ళ కపుల్ కోసం ముందు పాజిటివ్గా మాట్లాడుకున్నారో, ఇలాంటివి జరిగిన తర్వాత ఆటోమేటిక్గా నెగిటివ్గా మాట్లాడుకుంటారు కదా, అదే జరిగింది. సో అందరికీ ఒక క్వశ్చన్ రైజ్ అయింది, అసలు వాట్ వెంట్ రాంగ్ విత్ దిస్ 2 పీపుల్, వీళ్ళిద్దరికీ మధ్య ఏం జరిగింది. సో ఆ టైంలో ఒక విషయం బయటకు వచ్చింది. రెడిట్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చాలా రకాల డిస్కషన్లు అయ్యాయి. ఎస్పెషల్లీ సోషల్ మీడియా మొత్తం కోడై కూసింది ఆ టైంలో ఒక పాయింట్ కోసం. అదేంటి అంటే బేసిక్గా వీళ్ళిద్దరూ కూడా 2 కొరియోగ్రాఫర్స్ ఉన్నారు కదా, అంటే బాస్కో గ్రూప్కి చెందిన వాళ్ళు. వాళ్ళిద్దరూ కూడా వీళ్ళ వెడ్డింగ్ డాన్సెస్ని కొరియోగ్రాఫ్ చేయడం కోసం హైర్ చేసుకోబడ్డారు. సో వాళ్ళిద్దరు పేర్లు ఏంటంటే నందిక ద్వివేది అండ్ గుల్నాజ్. వీళ్ళిద్దరూ కూడా ఫిమేల్ కొరియోగ్రాఫర్స్. సో వీళ్ళిద్దరిని హైర్ చేసుకున్నారు కదా. సో నార్మల్ టైంలో నార్మల్గా ఈ స్మృతి మందానా ఉన్న టైంలో నార్మల్గానే ఉంది అంతా కూడా. బట్ ఎప్పుడైతే స్మృతి మందానా ఇంటికి వెళ్ళిపోయిందో అప్పుడు ఈ పాలాష్ అనే పర్సన్ ఆ కొరియోగ్రాఫర్స్లో ఒకరితో దింతానా దింతానా దిందిరి దింతానా అని చెప్పి మొదలెట్టాడు. అంటే చిన్నదో వైపు పెద్దదో వైపు అని చెప్పి పాడుకుందామని చెప్పి ఇప్పటి నుంచి ప్లానింగ్ మొదలుపెట్టాడు, ప్రిపరేషన్లు మొదలుపెట్టాడు అని చెప్పి టాక్ నడిచింది అనమాట. అట్లా అనమాట. ఎందుకంటే స్మృతి మందానాతో కంపేర్ చేసుకుంటే ఏదైతే ఫోటో వైరల్ అవుతుందో ఆ పిల్ల కొంచెం పొట్టిగా ఉంది. సో చిన్నది ఇటు పెద్దదట్టు అనమాట అట్లా. సో వాళ్ళు అలాగా
ఉన్నారు అని చెప్పి రూమర్ బయటకు వచ్చింది. సో వాళ్ళిద్దరి మధ్య ఉంది. సో ఆ టైంలో అదంతా కూడా ఆటగాడే అని చెప్పి అనుకునేలాగా ఒకటి జరిగింది. అండ్ ఆ జరిగింది స్మృతి మందానానికి తెలిసిపోయింది. అలా తెలిసిపోవడం వల్ల ఆమె ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేసింది, పోస్ట్పోన్ చేసింది, అందుకే డెలీట్ చేసింది అన్నీ కూడా. సో వీళ్ళిద్దరు పెళ్ళి జరగకపోవచ్చు. సో ఇప్పుడే తెలిసింది కాబట్టి సరిపోయింది, లేదంటే పెళ్ళి అయిన తర్వాత తెలిసినట్లయితే ఇంకా ప్రాబ్లం అయిపోను కదా అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. సో వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా. సో అందుకే ఈ పెళ్ళి అయితే పోస్ట్పోన్ చేసుకున్నారు. ఐ మీన్ క్యాన్సిల్ చేసుకున్నారు, పోస్ట్పోన్ కూడా కాదు, క్యాన్సిల్ అయిపోయింది కంప్లీట్గా అనే కైండ్ ఆఫ్ డిస్కషను, డిబేటు, ఇన్ఫర్మేషను, అప్డేటు, నోటిఫికేషను, వాటెవర్ ఇట్ ఈస్ మొత్తానికైతే బయటకు వచ్చింది. సో ఇప్పుడు దాని గురించి ఈ గుల్నాజ్ అని చెప్పి ఒకరు ఉన్నారు కదా, సో ఆ అమ్మాయి ఒక క్లారిటీ ఇచ్చిందనమాట. ఏమనంటే, I've been noticing a lot of speculation and false claims going around about me and my friend Nandika. So I want to clear this straight that we are not the people involved in this issue. Just because we know someone socially or have a photo with them doesn't mean we are connected to their personal matters. సో వీళ్ళిద్దరూ కాదు అని చెప్పి ఆ అమ్మాయి ఒక స్టేటస్ అయితే పెట్టింది. అండ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టింది, వాట్సాప్ కాదు సారీ, ఇన్స్టాగ్రామ్ స్టోరీ అయితే పెట్టింది. సో దాన్ని కూడా ఇప్పుడు అందరూ కూడా షేర్ చేసుకొని స్క్రీన్ షాట్లు అయితే తీసుకొని పెట్టుకుంటున్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఆవిడ ఏమంటోంది, వీఆర్ నాట్ ద పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఇష్యూ అంటుంది. అంటే మేము కాదు, ఆటగత్తెలు వేరే ఉన్నారని చెప్తుంది ఆ ఆటగాడికి. అంటే ఇండైరెక్ట్గా అదే చెప్తుంది ఆవిడ. అంతే కదా, ఆవిడ చెప్పింది అయితే అదే కదా. అది క్వశ్చన్ అనమాట ఇక్కడ. సో మరి ఇంకా చూడాలి, మరి ఇంకా అది ఆ వేరే వాళ్ళు ఎవరు అనేది తర్వాత అయినా తెలుస్తుందా లేదా ఏంటి మరి అనేది. సో ఈవిడైతే కాదు అని చెప్తుంది. సో ఎప్పుడైతే ఈవిడ నేను కాదు అని చెప్పిందో మళ్ళీ డిస్కషన్స్ వచ్చాయి. అంటే మరి ఈవిడ కాదు అన్నట్టయితే, అంటే వీళ్ళిద్దరూ కాదు అన్నట్టయితే హూ ఈజ్ ద పర్సన్స్ బిహైండ్, అంటే లైక్ ఇప్పుడు మరి ఇక స్మృతి మందాన ఇట్లా ఇవన్నీ చేయడానికి కారణమైన ఇంకొక వ్యక్తి ఎవరు మరి, వీళ్ళిద్దరూ కాకపోయినట్టయితే. అండ్ వీళ్ళిద్దరూ అని అనుకుంటున్నాము, అండ్ వీళ్ళిద్దరూ మేము కాదని చెప్తున్నారు. సో మేబీ వీళ్ళిద్దరితో ఉన్నప్పటికీ కూడా వీళ్ళ గురించి స్మృతి మందానానికి తెలియకపోవడం వల్ల వీళ్ళిద్దరూ కూడా మేము కాదని చెప్పుకుంటూ ఇంకొకరెవరో క్యాండిడేట్ ఉన్నారు, ఇంకొకరెవరో క్యాండిడేట్తో ఉన్నట్టుగానే స్మృతి మందానానికి తెలిసిపోయింది. సో అందుకు ఆవిడ క్యాన్సిల్ చేసింది అనుకున్నట్టయితే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో పాలాష, పేరేంటి, పాలాష్ ముచ్చల, పాలాష్, ఈ పాలాష్ అనే పర్సన్కి బేసిక్గా అందరితోని కూడా ఖాతాలు ఉన్నాయి. అంటే అటు వెళ్ళాడు అటో ఖాతా, ఇటు వెళ్ళాడు ఇటో ఖాతా, అట్లా అటు వెళ్ళాడు ఒక విత్తనం, ఇటు వెళ్ళాడు ఒక విత్తనం, అట్లా చేసుకుంటూ ఉంటాడు అనే కైండ్ ఆఫ్ ఒపీనియన్ కూడా ఉంది ఇప్పుడు యాక్చువల్గా. సో వీళ్ళతో కూడా ఉండుండొచ్చు, బట్ వీళ్ళు మేము కాదంటున్నారు ఎందుకంటే స్మృతి మందానకి వీళ్ళ కోసం తెలియదు కాబట్టి అనేది క్వశ్చన్ ఇప్పుడు అనేది కూడా ఒక పాయింట్, ఒక రూమర్ అయితే ఉందన్నమాట. సో అట్లాగా ఆవిడ పెళ్ళి ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది, ఒక మిస్టరీగా మారిపోయింది. అది ఏందో అది పాపం. సో ఎవరి పెళ్ళిలో అట్లా అవ్వకూడదు, ఎందుకంటే పెళ్ళి అనేది లైఫ్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ డే అండ్ చాలా ఇష్టపడి చేసుకుంటూ ఉంటారు. కానీ ఇంకా కొన్ని కారణాల వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుతానికైతే ఏం మాట్లాడలేదు. అండ్ ఈ నందికా ద్వివేది అనే పర్సన్ అయితే ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. అండ్ తన ప్రొఫైల్ని ప్రైవేట్లో పెట్టేసుకుంది. బికాజ్ కంటిన్యూస్గా కామెంట్లు వస్తూ ఉంటాయి కదా మన సైడ్, తెలిసిందే కదా ఇండియాలో, అందుకు అలా జరిగిందనమాట. అండ్ స్మృతి మందాన కానీ పాలాష్ కానీ వీళ్ళిద్దరూ కూడా అసలు దీని గురించి ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కూడా దీని గురించి ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. సో ప్రస్తుతానికైతే మాత్రం పెళ్ళి అయితే ఆగిపోయింది ఆ ఫ్యామిలీలో జరిగిన మెడికల్ ఎమర్జెన్సీ వల్ల. బట్ ఇక వాళ్ళు సైలెంట్గా ఉండడం, అవన్నీ డెలీట్ చేసేయడం వల్ల మటుకు సోషల్ మీడియా మొత్తం కారు అది ఏమంటారు, కారు కూతలకు వస్తుందని కూడా కాదు, కోడైకి వస్తుంది, మామూలుగా కాదు, అట్లా కాదు, ఇక తిరుగుతూ ఉన్నాయి మొత్తం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి వాడు చెప్తా చూడు, సెలబ్రిటీ లైఫ్తో ఉన్న ప్రాబ్లం ఇది. సో డోంట్ షో టు ద పీపుల్ అంటిల్ ఇట్ హ్యాపెన్స్. సో ఎంగేజ్మెంటో లేదంటే ప్రపోజలో లేదంటే ఇదేదో పెళ్ళికి ముందు జరిగే హల్దీయో ఇట్లాంటివి జరిగితే కాదు, డైరెక్ట్గా పెళ్ళి అయిపోయాక అవి బయట పెట్టుకోండి. ఎందుకు ఇవన్నీ పెళ్ళి అయిపోయిన తర్వాత బయట పెట్టుకుంటే తర్వాత ఏదైనా కారణాల వల్ల విడిపోతే ఓకే, దాట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఇంకా దాన్ని కూడా చెప్పుకుంటారు, సెపరేట్ అయిపోయామని చెప్పుకుంటారు. పెళ్ళికి ముందే ఇట్లా ఇవన్నీ చెప్పుకోవడం వల్ల ఇప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోకపోయినట్టయితే అది ఏటేటో డిస్కషన్లకు దారితీస్తుంటుంది. అంటే సెలబ్రిటీ లైఫ్ అనేది బేసిక్గా ఒక గాజు గ్లాసు లాంటిది, దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అది ఎక్కడ డిస్ప్లే ఉంటే అక్కడ పెట్టేస్తానంటే కాదు, అది ప్రాబ్లం అనమాట. సో బేసిక్గా మనం బయట పెట్టేటప్పుడు, ఎక్స్పోజ్ చేసేటప్పుడు ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా
హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది దాన్ని. అట్లా కాదు, మేము ప్రతిదీ షేర్ చేస్తాం సోషల్ మీడియాలో అంటే ఇలాగే ఉంటుంది. సో సెలబ్రిటీలు కూడా అంతే. బేసిక్గా కామన్ పీపుల్ సెలబ్రిటీల లైఫ్ స్టైల్ కోసం, వాళ్ళ జీవితాల్లో జరిగే అంతర్గత విషయాల కోసం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే వాళ్ళు షేర్ చేస్తారయ్యా. వాళ్ళని వాళ్ళ క్రికెట్ కోసం ఫాలో అవుతుంటే, వాళ్ళని వాళ్ళ ఆట కోసం ఫాలో అవుతుంటే వాళ్ళు వాళ్ళ జీవితాల గురించి కూడా షేర్ చేస్తుంటారు. చేసినప్పుడు చూస్తుంటారు, చూసినప్పుడు తెలుసుకుంటారు, తెలుసుకున్నప్పుడు ఆలోచిస్తారు, ఆలోచించినప్పుడు పాజిటివ్లు ఉంటాయి, నెగిటివ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అట్లా డివైడ్ అయిపోతారు పీపుల్. మరి తప్పు లేదు అందులో. సో వాళ్ళు ఏం షేర్ చేయాలి, ఏం షేర్ చేయకూడదు అనేది వాళ్ళ మైండ్లో ఉండాలి, వాళ్ళు క్లారిటీగా ఉండాలి, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సో సెలబ్రిటీస్ షుడ్ బి వెరీ అంటే ఏమంటారు, షుడ్ బి వెరీ క్లియర్. చాలా క్లియర్గా ఉండాలి వాళ్ళ మైండ్లో, అది ఇంపార్టెంట్ ఇక్కడ, అంతే. సో వాళ్ళదే మిస్టేక్ నన్ను అడిగితే. ఇప్పుడు పీపుల్ పట్టించుకున్నది కాదు. సో దాట్స్ గైస్. సో చూద్దాం మరి ఇంకా వీళ్ళ పెళ్ళికి ఏదైనా ఒక శుభం కార్డు పడుతుందా, లేదంటే ఎండ్ కార్డు పడుతుందా ఏంటి అనేది చూద్దాం. కొద్ది రోజుల్లో తేలుతుంది మనకి ఏదో ఒకటి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కోసం అయితే మీకు ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీడియో నెక్స్ట్ వీడియో. బై బై.